రాణితనం అమానుషంగా సార్ దేవుని ముందు ఎవరైనా సమానమే. కానీ ఒక రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు చేసిన ఒక చర్య వివాదానికి కారణమవుతోంది సార్. రాజస్థాన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తిలక్ రామ్ మందిర్ ని సందర్శించడానికి వెళ్లారు రామనవమి సందర్భంగా. వెంటనే బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ బీజేపీ జ్ఞాన్దేవ్ అహూజా స్ప్రింకిల్డ్ గంగాజల్ అంటే హోలీ వాటర్ అంటే గంగాజలంతో ఆలయాన్ని ఈ దళిత నేత వచ్చారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన వెంటనే గంగాజలాన్ని అక్కడ చిమ్మిన పరిస్థితి ఏంటి సార్? ఈ చాలా విలాజ్మార్గం అంటరానితనాన్ని ఆఖరికి శాసనసభలో ప్రతిపక్ష నేత అయినా కూడా అంటరానితనాన్ని అనుభవించాల్సి వస్తుందంటే ఇది వికసిత భారత, ఇది నియమనాలి. ఇంతటి దుర్మార్గమైన కుల వ్యవస్థను ఒక రాజకీయ పార్టీ నాయకుడు సమర్థించడం అంటే, హిందువు అయినా దళితులైతే నువ్వు ముట్టుకోవు, దళితులైతే గుడిలోకి రానియవు, నీ తోటి హిందువును గౌరవించలేనప్పుడు, వారు నీ తోటి హిందువును నువ్వు మనిషిగానే గుర్తించడానికి సిద్ధపడినప్పుడు ఈ మత మార్పిళ్లకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నట్లు? మత మార్పిళ్లకు కారణం ఏంటి అనేది అర్థం కావాలి. కొద్ది మంది అగ్రకులస్తుల ఆధిపత్యాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది? అది హిందూ ధర్మాన్ని కాపాడుతుందా? హిందూ ధర్మాన్ని కాపాడే లక్షణం ఏంటంటే సమానత్వాన్ని సాధించాలి. ముందుగా తోటి మానవుని మానవునిగా ప్రేమించగలగాలి. దేవుని ముందు అందరూ సమానులు కాదు, మానవుని ముందు కూడా సవాళ్ళు అంటారు. ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు మనము ఇక దేవుడి ధర్మాన్ని ఎక్కడ కాపాడతాం, మతాన్ని ఎక్కడ కాపాడతాం? ఆ ప్రజాస్వామిక లౌకిక రాజ్యంలోనే ఇంతటి దుర్మార్గం ఉంటే ఇక మతరాజ్యం అయితే ఎలా ఉంటుందో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మతరాజ్యంలో కులాధిపత్యం ఎంత భయంకరంగా ఉంటుందో. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోనే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గడిపడితే ఇక మీకు మతరాజ్యంలో ఏ రకమైన హేయమైన అణచివేతను అనగారిన కులాలు చూడాల్సి వస్తుంది. ఇది ఒక ఉదాహరణ కదా.